నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ, ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు. నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి, సిఈసి సమావేశంలో పాల్గొననున్న సీఎం. గాజువాకకు అమర్నాథ్, చిలకలూరుపేటకు కావటి కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ. తెలంగాణలో వాహనాల నెంబర్ ప్లేట్లో మార్పు, ఇక నుంచి టీఎస్ స్థానంలో టీసీగా మార్పు. పోలీసుల అదుపులో ప్రణీత్ రావు, సిరిసిల్లలోని తన నివాసంలో అరెస్ట్. హర్యానాలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం, నేడ బలనీరు నాయూబ్ సైని ప్రమాణ స్వీకారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధాని మోదీ సెకండ్ టర్మ్ లో ఇదే చివరి కేబినెట్ సమావేశం కాబోతుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న కేబినెట్ మీటింగ్ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ పై దాడి చేశారు స్థానిక మహిళలు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుపై మహిళలు దాడి చేశారు. దేదీప్యరావు కారులో ఉండగా ఈ దాడి జరిగింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో దేదీప్యరావు, ఆమె భర్త విజయ్ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. జరుగు, ఎవరికన్నా ఫోన్ చేసుకో. సీఏ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎవరు చేస్తావు? అరవకు, ఎవరికి అరవకు, నువ్వు అరవకు, నువ్వు ఎక్కువ కొరకు. ఎవరనుకుంటున్నావే? మొత్తం లాక్ కర. నువ్వు జరుగు, ఎవరికన్నా ఫోన్ చేసుకో. సీఏ చేస్తావా, ఎమ్మెల్యే చేస్తావా, ఎవరు చేస్తావు? అరవకు, ఎవరికి అరవకు, నువ్వు అరవకు, నువ్వు ఎక్కువ కొరకు. ఎవరనుకుంటున్నావే?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్పై దాడి చేశారు స్థానిక మహిళలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుపై మహిళలు దాడి చేశారు. దేదీప్యరావు కారులో ఉండగా ఈ దాడి జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దేదీప్యరావు ఆమె భర్త విజయ్ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి పవన్, బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావుపై దాడి చేశారు కొంతమంది మహిళలు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫ్లెక్సీల వివాదంతో జూబ్లీహిల్స్ లోని వెంగళరావు నగర్ కార్పొరేటర్ బీఆర్ఎస్ సంబంధించిన దేదీప్య పైన స్థానిక మహిళలు దాడికి పాల్పడ్డారు. అయితే ఫ్లెక్సీల వివాదంతో ఆమె భర్త ఒక్కసారిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి వచ్చి ఫ్లెక్సీలతో వివాదం కూడా చోటు చేసుకుంది. అయితే దీంతో మహిళలు ఆమె కారులో కూర్చుండగానే ఈ యొక్క దాడికి కూడా పాల్పడ్డారు. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అరాచకాలు ఎక్కువైపోయాయని చెప్పి కూడా స్థానిక మహిళలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క దాడికి నిరసనగా దించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా దేదీప్యరావుతో పాటు ఆమె భర్త విజయ్ కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఆమె కారులో కూర్చుని ఉండగానే స్థానిక మహిళలు వాగ్వాదానికి దిగారు. అయితే దీనికి సంబంధించి ఫ్లెక్సీలు తమ ఇష్టము, తాము అనుకున్న విధంగా వేసుకుంటాము, అసలు మీరు ఎవరు అని చెప్పి కూడా ఆ యొక్క కార్పొరేటర్ ని కూడా స్థానిక మహిళలు నిలదీశారు. ఆయన కార్పొరేటర్ వారితో వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒకసారిగా దాడి కూడా పాల్పడిన పరిస్థితి గమనిస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రము గత కొన్ని రోజుల నుంచి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం కూడా చోటు చేసుకుంటుంది. అయితే ఇదే తరహాలో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోనే యొక్క గొడవ కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలోనే యొక్క దాడి కూడా పాల్పడిన పరిస్థితి గమనిస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రము దేదీప్యరావు ఫిర్యాదు మేరకు మాత్రం పోలీసులు కూడా కేసు నమోదు చేస్తారు. అయితే స్థానికంగా ఉన్న ఇద్దరు మహిళలు మాత్రమే ఆమె పైన దాడికి పాల్పడినట్లుగా దీనికి సంబంధించి ఆమె ఫిర్యాదులో కూడా పేర్కొంది. ఫిర్యాదులో పేర్కొని ఆమె పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, అంతేకాకుండా ఎమ్మెల్యే పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిందని కూడా దీంట్లో ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి మాత్రము పోలీసులు ఇప్పటికే ఈ యొక్క దాడికి సంబంధించిన ఈ యొక్క ఫుటేజ్ కూడా సేకరించారు. ఈ యొక్క మహిళలు ఎక్కడి వారు, దీనికి సంబంధించి దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. థ్యాంక్ యూ పవన్. మొత్తం లాక్ కర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న పార్టీ సీఈసీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 4 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మిగతా స్థానాల అభ్యర్థులపై ఇవాళ చర్చించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఒకరిద్దరు మంత్రులు కూడా వెళ్లే అవకాశం ఉంది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ప్రకటించింది. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి పేరును సీఎం ప్రకటించారు. ఇవాళ మిగిలిన అభ్యర్థులపై చర్చించే పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న పార్టీ సీఈసీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 4 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మిగతా స్థానాల్లో అభ్యర్థులపై ఇవాళ చర్చించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఒకరిద్దరు మంత్రులు కూడా వెళ్లే అవకాశం ఉంది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ప్రకటించింది. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి పేరును సీఎం ప్రకటించారు. ఇవాళ మిగిలిన అభ్యర్థులపై చర్చించి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో భారీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు పర్యటించిన నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు మోదీ షెడ్యూల్ పర్యటన ఖరారైంది. మార్చి 15 నుంచి 16, 18 తేదీలో మోదీ పర్యటించనున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా మోదీ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, జగిత్యాల బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ నేతలు వెల్లడించారు. ఇక ఈ నెల 15న మల్కాజ్గిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాలు కలిపి మల్కాజ్గిరిలో సభను నిర్వహించనున్నారు. మార్చి 16న మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్ పార్లమెంటు స్థానాలు కలిపి నాగర్ కర్నూల్లో సభ, మార్చి 18న జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ కలిపి జగిత్యాల వేదికగా బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఈ నెల 4, 5 తేదీల్లో మోదీ పర్యటించారు. 2 రోజుల పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో అనేక సభల్లో మోదీ పాల్గొనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. మాధురి, తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో 4 స్థానాలకు పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి 12 స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటన ఖరారైందని చెప్పవచ్చు. 15, 16, 18 తేదీల్లో నరేంద్ర మోడీ తెలంగాణలో వివిధ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ప్రధానంగా మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, జగిత్యాల్లో ఈ 3 పార్లమెంటు పరిధుల్లో జరుగుతున్నటువంటి సమావేశాల్లో పాల్గొంటారు. ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి బహిరంగ సభను 3 పార్లమెంటు పరిధుల్లోకి ప్రజలను ప్రభావితం చేసే విధంగా అందులో డిజైన్ చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో జరిగేటువంటి బహిరంగ సభలో మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ 3 పార్లమెంటు ప్రజలను ప్రభావితం చేసే విధంగా బహిరంగ సభ ఉంటుంది. అదే విధంగా నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, ఆ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో కూడా ప్రభావితం చేసే విధంగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. జగిత్యాలలో ఏర్పాటు చేసేటువంటి సభలో ఇటు జగిత్యాలు, పెద్దపల్లి, కరీంనగర్ ఒక్కొక్క బహిరంగ సభలో దాదాపుగా 3 పార్లమెంటు పరిధిలో వచ్చేటువంటి ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి 4, 5 తేదీలలో తెలంగాణలో పర్యటించి దాదాపుగా 15,000 కోట్లతో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేశారు. ఇలా దాదాపుగా తెలంగాణను టార్గెట్ పెట్టుకుందని చెప్పవచ్చు. 12 స్థానాలలో తమకు విజయ అవకాశాలు ఉన్నాయన్నటువంటి సర్వేలు వెల్లడిస్తున్నాయన్నటువంటి విషయాన్ని కూడా నిన్న ఇక్కడ హైదరాబాద్ నగరంలో పర్యటించినటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ వర్గాలకు చెప్పారు. ఇదే విధంగా పనిచేస్తే దాదాపుగా 15 సీట్లలో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందన్నటువంటి దిశానిర్దేశం నిన్న అమిత్ షా చేశారు. అదే విధంగా అందులో భాగంగానే ప్రధానమంత్రి కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం, అదే విధంగా భారీ సంఖ్యలో పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించేటువంటి అవకాశాలు ఉండడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచార కార్యక్రమం చేపట్టడంతో పాటు భారీ స్థాయిలో నిధుల కేటాయింపు, అదే విధంగా గత ప్రభుత్వాలు చేపట్టినటువంటి అవినీతి అక్రమాల మీద ఒక ఉద్యమాలు చేయడంతో పాటు విమర్శలు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన తర్వాత కూడా పెద్ద స్థాయిలో జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందని చెప్పవచ్చు. మాధురి. థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల విషయంలో పలు మార్పులు, చేర్పులు చేస్తుంది. ఇప్పటికే 11 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం తాజాగా 12వ జాబితాను విడుదల చేసింది. ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా మంత్రి గుడివాడ అమర్నాథ్, చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కావాటి మనోహర్ నాయుడును నియమించింది. ఇక గతంలో కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జిగా బీవీ రామయ్యను నియమించడంతో ఆయన స్థానంలో కర్నూలు మేయర్గా బీసీ వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను ప్రకటించింది వైసీపీ. ఈమె ప్రస్తుతం కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్గా పనిచేస్తున్నారు. శాసన మండలి విప్గా ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ నియమించింది. జంగా కృష్ణమూర్తి స్థానంలో వరదు కళ్యాణ్ నియమించింది వైసీపీ అధిష్టానం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి రమేష్, వైసీపీ 12వ జాబితా విడుదల నేపథ్యంలో ఎవరెవరికి ఏ సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది? మాదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 12 జాబితాలు విడుదల చేయడం జరిగింది. ఈ 12 జాబితాల్లో కూడా అనేక కీలకమైన మార్పులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఈ 12వ జాబితాలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేశారు. గతంలో చిలకలూరుపేట నుంచి మంత్రి విడుదల రజనీ ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం విడుదల రజనీని గుంటూరు వెస్ట్కు పంపించిన నేపథ్యంలో ఆమె తరువాత రాజేష్ నాయుడు అనే వ్యక్తికి చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. కానీ అతన్ని కూడా మార్చి తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడును చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అదేవిధంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉప్పల నాగిరెడ్డిని తప్పించి ఆ తర్వాత ఊరుకూటి రామచంద్రరావు యాదవ్ ని ఇన్ఛార్జిగా నియమించారు. అయితే తాజాగా ఆయన కూడా అసెంబ్లీ బాధ్యతల నుంచి తప్పించడం జరిగింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ ను గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. గతంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే గుడివాడ అమర్నాథ్ కి టికెట్ రాదేమో అని నిన్న మొన్నటి వరకు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గుడివాడ అమర్నాథ్ కూడా తనకు టికెట్ రాకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆయన్ని తాజాగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో గుడివాడ అమర్నాథ్ టికెట్ కు సంబంధించి ఇంతకాలం కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక కర్నూలు మేయర్ గా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన బివై రామయ్య కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించినటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో పి సత్యనారాయణమ్మను కర్నూలు మేయర్ గా నియమించడం జరిగింది. ఆమె కర్నూలు 25వ వార్డు కార్పొరేటర్ గా కూడా పనిచేసినటువంటి పరిస్థితుంది. రానున్న రోజుల్లో మరికొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా కొనసాగుతుంది. ఎన్నికల షెడ్యూల్ కూడా త్వరలో రానున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. మాధురి. రమేష్. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలోని తన నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావును పోలీసులు హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రణీత్ రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల వదిలి వెళ్లొద్దంటూ పోలీసులు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావు ప్రతిపక్ష నేతల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. చెప్పండి ఉషా, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకొని కొన్ని ఫిర్యాదుల మేరకు పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాది తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి
మాజీ డిఎస్పీ ఎస్ఐబిలో డిఎస్పీగా వ్యవహరించినటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ టి రమేష్ ఇతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మొత్తం వ్యక్తిగత పరికరాల్లో సేవ్ చేసుకునేటటువంటి హార్డ్ డిస్క్లు ఏవైతే ఉంటాయో ఎస్ఐబి ఆఫీస్ లో ప్రణీత్ రావు మొత్తం కూడా ధ్వంసం చేశారు. అలాగే ప్రణీత్ రావుతో పాటు మరికొందరిపై మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం మీద రికార్డులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ మొత్తం తతంగం మొత్తం కూడా అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు మరుసటి రోజే ఏదైతే డిసెంబర్ 4వ తేదీ అర్ధరాత్రి సమయంలో సీసీ కెమెరా ఫుటేజెస్ మొత్తాన్ని కూడా ఆఫ్ చేసి మరీ డేటా ధ్వంసం చేశారు అన్న ఆరోపణలతో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రికార్డులు ధ్వంసం చేశారు అన్న ఆరోపణల మేరకు ప్రణీత్ రావును అయితే సస్పెండ్ చేశారు డీజీపీ రవి గుప్తా. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రణీత్ రావుని నిన్న అర్ధరాత్రి ఏదైతే సిరిసిల్ల పట్టణంలోని తన నివాసంలో హైదరాబాద్ అరెస్ట్ చేశారు. 3 రోజులుగా కూడా ప్రణీత్ రావు గురించి ఆచూకీ తెలియలేదు. ప్రణీత్ రావుని ఎట్టకేలకు రెక్కి నిర్వహించి తన నివాసం వద్ద పోలీసులు అయితే అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇతని మీద ఏదైతే ఐపీసీ 420, 427, 201 అలాగే 120 సబ్ క్లాస్ బి సెక్షన్లతో పాటు పీడీపీపీ యాక్ట్, ఐటీ యాక్ట్ ఏదైతే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు అలాగే మొత్తం 420 ఏదైతే 420 మొత్తం 17 సిస్టమ్స్ తో పాటు ఆపరేట్ చేసేటటువంటి ఎలక్ట్రానిక్స్ డివైస్లు ఏవైతే ఉంటాయో దాని మొత్తాన్ని కూడా డేటా డాక్యుమెంట్లు తన వ్యక్తిగత డేటాలోకి కాపీ చేసుకున్నారని పక్క ఆధారాలతో సహా సేకరించినటువంటి అధికారులు అతని మీద వేటు వేశారు. ఈ డిఎస్పీ ఏదైతే 2018 నుంచి 2023 4 నెలల క్రితం వరకు కూడా పనిచేసినటువంటి బేగంపేట ఏరియాలో పనిచేసినటువంటి డిఎస్పీగా ప్రణీత్ రావు తను ఏదైతే డిఎస్పీ కేడర్ అనేది ఎస్ఐబిలో కేవలం నక్సలైట్ల కదలికలు దీని మేరకు ఈ కేడర్ ని ఉపయోగించుకునేవాళ్ళు. కానీ ఈ మొత్తాన్ని కూడా ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ అలాగే రాజకీయ నేతల కదలికలు తెలుసుకోవడానికి మాత్రమే ఈ డేటా మొత్తాన్ని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ హ్యాకింగ్ రెండు కూడా వ్యవహరించారు ప్రణీత్ రావు అన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రణీత్ రావుకి సహకరించినటువంటి వారు ఎవరు, ప్రణీత్ రావుని ఈ విధంగా డేటా మొత్తాన్ని ధ్వంసం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన వాళ్ళు ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటే అతన్ని కస్టడీలోకి తీసుకుంటే గానీ మరింత సమాచారం పోలీసులు సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి ప్రణీత్ రావు ఎలాంటి సమాధానం వెల్లువరిస్తాడు, అలాగే ప్రణీత్ రావు నుంచి ఇంకా ఎంతమంది అరెస్టులు జరిగే పరంపర కొనసాగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. మాధురి. రైట్ విషా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేటును టీఎస్ నుంచి టీసీకి మారుస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో ఇప్పుడు టీసీ మార్క్ కేటాయించినట్లు వెల్లడించింది. మోటారు వాహనాల చట్టంలో ఉన్న అధికారులను ఉపయోగించి గెజెట్ నోటిఫికేషన్లో ఈ మార్పు చేసినట్లు తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లో మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక నుంచి రిజిస్టర్ అయ్యే వాహనాల మార్క్ టీసీగా మారనుంది. సెప్టెంబర్ 17కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను హైదరాబాద్ లిబరేషన్ డేగా నిర్వహించాలని నిర్ణయించింది కేంద్రం. ప్రతి సంవత్సరం స్వేచ్ఛా దినంగా నిర్వహించాలని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ రోజున హైదరాబాద్ విముక్తి దినోత్సవం జరపాలని తెలిపింది. అధికారిక ఉత్సవాలపై కేంద్రం గెజెట్ విడుదల చేసింది. సీఎం జగన్ రేపు కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 8:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూలు జిల్లా ఓరవకల్లు చేరుకుంటారు. అక్కడ నేషనల్ లా యూనివర్సిటీకి సీఎం భూమి పూజ చేస్తారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. సాయంత్రం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఇవి మార్నింగ్ ఎడిషన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.